ఇప్పుడున్న సిచ్యువేషన్‌కి మనకేదైనా పని జరగాలంటే, మనం ఒక మంచి పవర్‌లో అన్నా ఉండుండాలి. లేదంటే ఒక మంచి పొజిషన్‌లో అన్నా ఉండుండాలి. అలా ఉంటే పనులు ఇలా చిటికేయగానే పనులు జరిగిపోతాయి. అవునా? కాదా? లేదు మనం ఇలా సామాన్యుల్లో ఉండి మనకేదైనా చిన్న పని జరగాలన్నా కూడా ఇలా అస్థిపంజరాలు తీసుకొచ్చి సాక్ష్యంగా చూపెడితే తప్ప పనులు జరిగే సిచ్యువేషన్ లేదు. అస్థిపంజరాన్ని భుజం మీద వేసుకొని వెళ్తున్న ఇతని పేరు జీతూ ముండా. ఈ సంఘటన ఒడిస్సాలో జరిగింది. ఆ అస్థిపంజరం మరెవరిదో కాదు. స్వయానా వాళ్ళ అక్కదే. ఈమె ఒక 2 నెలల క్రితం చనిపోయింది. అయితే ఈమె బ్రతికున్నప్పుడు పశువుల్ని అమ్మగా వచ్చిన డబ్బు రూ. 19,300 ఒడిస్సా గ్రామీణ బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకుంది. రీసెంట్‌గా జీతు ముండా బ్యాంకుకు వెళ్ళి ఇలా 2 నెలల క్రితమే వాళ్ళ అక్క చనిపోయిందని అండ్ ఆ ఫ్యామిలీలో వెనక ముందు ఎవరు లేరని అండ్ ఆ ఫ్యామిలీ మొత్తానికి మిగిలింది నేనొక్కడినే అని చెప్పి సో మా అక్క డిపాజిట్ చేసినటువంటి రూ. 19,300 నాకివ్వాలని చెప్పి బ్యాంక్ ఆఫీసర్స్‌ని కోరాడు. బ్యాంక్ ఆఫీసర్స్ అడిగిన ఎవిడెన్స్ ఏవి కూడా ఇతని దగ్గర లేకపోవడంతో సో డిపాజిట్ చేసిన వ్యక్తి వస్తే తప్ప డబ్బు ఇవ్వమని చెప్పి బ్యాంకు వాళ్ళు తేల్చి చెప్పేశారు. బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన ఇతను వాళ్ళ అక్క చనిపోయిందని ఎంత చెప్తున్నా కూడా బ్యాంకు వాళ్ళు నమ్మకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి ఏదైతే ఉందో దాన్ని తవ్వి ఆ అస్థిపంజరాన్ని భుజం మీద వేసుకుని మోసుకుంటూ వచ్చి బ్యాంకు ముందు కూర్చున్నాడు. ఇన్నిసార్లు అతను బ్యాంక్ చుట్టూ తిరిగినప్పుడు ఒక్కసారి బ్యాంక్ ఆఫీసర్స్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అసలు నిజమేంటనేది తెలుస్తుంది కదా. చేయలేదు. అతను అలా అస్థిపంజరాన్ని తవ్వి బయటికి తీసుకొచ్చి మరీ ఇలా బ్యాంకు ముందు కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడదు కదా. అతనికి రావాల్సిన డబ్బు అతను తీసుకోవడానికి ఇలా అస్థిపంజరాన్ని తీసుకొచ్చి సాక్ష్యంగా బ్యాంకు ముందు కూర్చుంటే ఈ న్యూస్ బాగా వైరల్ అయ్యి ఈ బ్యాంక్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా జనాలు తిట్టడంతో భరించలేక అతని డబ్బు అతనికి అందజేసినట్టు కనిపిస్తుంది. నిజంగా ఈ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఈ భూమి మీద ఉండే ప్రతి కష్టం, ప్రతి రూల్ కూడా సామాన్యులకి కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇదే కాకుండా మధ్యప్రదేశ్ కిడ్నీలో ఇంకొక సంఘటన కూడా జరిగింది. ఇక్కడ అంబులెన్స్ కడుగుతూ కనిపిస్తున్న ఈమె భర్త రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం జరిగింది. ఇతన్ని జిల్లా హాస్పిటల్ దాకా అంబులెన్స్లో తీసుకొచ్చారు. యాక్సిడెంట్ అయిన ప్లేస్ నుంచి జిల్లా హాస్పిటల్ దాకా అంబులెన్స్లో తీసుకొచ్చినందుకు గాను అంబులెన్స్ సిబ్బంది ఈమెని డబ్బులు అడగడం జరిగింది. ఈమె తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో ఇలా అంబులెన్స్ కడిగించారు ఆమెతోటి. ఒక పక్క వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది. ఆమె ఎంత టెన్షన్లో ఎంత బాధలో ఉంటుంది. అలాంటి వ్యక్తి దగ్గర డబ్బులు డిమాండ్ చేయడమే ఒక తప్పు అయితే ఆమె తన దగ్గర డబ్బులు లేవని చెప్పి వేడుకున్నా సరే వినకుండా ఆమెతోటి మూర్ఖుల్లా ప్రవర్తించి కొంచెం కూడా కనికరం లేకుండా అంబులెన్స్ కడిగించడం, అలాంటి సిచ్యువేషన్లో అంబులెన్స్ కడగమని చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరం. శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళు అంటారు కదా, వీళ్ళే వాళ్ళు. ఈ వీడియో ఏదైతే ఉందో ఇది బాగా వైరల్ అవ్వడంతో అంబులెన్స్ డ్రైవర్తో పాటు అతనితో పాటు ఉన్న ఇంకొక డాక్టర్ని కూడా ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. ఒక బాధ్యత గల వృత్తిలో ఉండి డబ్బు ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోవడమే ఒక తప్పు అయితే డబ్బు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు డిమాండ్ చేసి వాళ్ళు అసలే చాలా బాధల్లో ఉంటారు. వాళ్ళు ఇంకా బాధలు పెట్టి ఇలా డబ్బు వసూలు చేయడం, ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే ఇలాంటి పనులు చేయించడం అనేది నిజంగా మహా పాపం అనే చెప్పుకోవాలి. 1947 దాకా బ్రిటిషర్లు భారతదేశాన్ని పరిపాలించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా డబ్బే భారతదేశాన్ని పరిపాలిస్తుంది.